కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం పులివెందుల పట్టణంలోని పూల అంగళ్ల సర్కిల్ నుండి వెంకటేశ్వర స్వామి గుడి మీదుగా పాత బస్టాండ్ వరకు కేంద్ర మరియు రాష్ట్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర సాయుధ బలగాలతో పట్టణంలో పోలీసు కవాతు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులివెందుల పట్టణ సిఐ శంకర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డి, సిఐ శ్రీనివాస నాయక్, పులివెందుల ఎస్ఐ అరుణ్ రెడ్డి, తొండూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ, వేముల ఎస్ఐ ధనుంజయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.